అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. సో ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. కన్యా రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే కన్యా రాశికి అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కన్యా లగ్నం కన్యా రాశి అధిపతి బుధుడు. సో ఈ బుధుడు ఎక్కడున్నాడు అని అంటే మనకి ఈ నెల మొత్తం మనకి ఇటు వృశ్చిక రాశిలోని అటు నుంచి అంటే డిసెంబర్ 15-20 దాకా ఇక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ ధనస్సు రాశికి సంచారం పొందే అవకాశాలు ఉన్నాయి. అక్కడ రవి బుధ శుక్రుడు అలాగే అదేమంటారు కుజుడు కూడా అక్కడే ఉంటాడు. ఈ 2 రాశుల్లో మారుతూ ఉంటుంటారు అనమాట ఈ నాలుగు గ్రహాలు. అలాగే లగ్నంలో ఏ గ్రహం లేదు కానీ వ్యయంలో మనకి కేతు ఉన్నాడు, షష్టంలో రాహు, సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు, దశమంలో గురువు ఉన్నాడు. సో ఇది వీరి ఈ రాశి వారి గ్రహస్థితి. సో ఇలా చూసుకున్నట్టయితే మనకు అన్ని మొట్టమొదట గురువు చక్కగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. లగ్నాధిపతి అయిన బుధుడు ఎప్పుడైతే లగ్నాధిపతి అయినా లేదా రాశి అధిపతి అని అనుకున్నట్టయితే తృతీయంలోకి వెళ్తాడో, తృతీయం విక్రమం అంట మనం, పరాక్రమైన రాశిలోకి వెళ్తాడు ఎప్పుడైతే. సో అక్కడ బలం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. తృతీయాధిపతి లగ్నంలో ఉంటే మంచిది, కానీ లగ్నాధిపతి తృతీయంలో పడితే మటుకు వారి పరాక్రమమైన విక్రమమైన తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జన్మించిన శిశువులకు కూడా ఇలాగే ఉంటుంది. లగ్నాధిపతి తృతీయంలో వెళ్ళినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అంత కరేజియస్గా కాదు, టిమిడ్ అంటే ఏమంటారు భయస్థులుగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాకపోతే లగ్నం తెలియని రాశి అన్నట్టయితే ఇది కొద్ది రోజుల స్థితే కాబట్టి మనం పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు, కానీ అవసరం లేదు. కానీ నవజాత శిశువు మటుకు ఈ కన్యా లగ్నం స్పెసిఫిక్గా కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మటుకు కొద్దిగా ఇది లైఫ్ లాంగ్ అయితే ఉండిపోతుంది. ధనస్సు రాశిలో మారిపోయినట్టయితే కనుక మటుకు మంచిది. లగ్నాధిపతి చతుర్థంలో స్థితి పొందడం, దశమంలో గురువు ఉండడం, గురువు బుధుడిని కూడా చూస్తున్నట్టయితే కానీ అక్కడ శని కూడా చూస్తుంటాడు కాబట్టి కొంత తను అనుకునే అవకాశాలన్నీ డిలే అవటము, ముందరికి సాగిపోవటము, పోస్ట్పోన్ అయిపోవడము ఇలాంటివన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనము విద్యార్థుల విషయంలోకి వచ్చినట్టయితే చదువు విషయంలో కొత్త అవకాశాలు, కొత్త ఉన్నత విద్య పొందాలి అని అనుకునే వారికి అయితే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. వీరికి డిసెంబర్ జనవరి 2 నెలలు అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఎందుకంటే ఇక్కడ గురువు కూడా లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా విదేశీ వెళ్ళాలి అని అనుకునే వారికి కొద్దిగా డిలే అవుతుంది. ముందర మటుకు ఒక 1-2 నెలలు డిలే అయినా కానీ ఫైనల్గా శని భగవానుడు అయితే మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే సప్తమం నుంచి అటు గురువు సప్తమము అలాగే దశమం కనెక్షన్ వచ్చింది కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగ స్థితిలో ఆ ప్రమోషన్ కోరుకునే వారికి చక్కటి ప్రమోషన్ వచ్చే అవకాశాలు, అలాగే ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు లేదా చేంజ్ అవుదాం అనుకుంటున్నారు, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు వక్రీలో ఉన్నాడు కాబట్టి అటు లాభ ఫలితాలు దశమ ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి ఏమిటంటే ఉద్యోగంలో ఉన్నత పదవి పొంది అటు పదవితో పాటు వీరికి అర్నింగ్స్ కూడా చక్కటి అర్నింగ్సే వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి కనుక నేను ఎప్పుడు చెప్తుంటాగా మనం చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దశాంతర్దశలు ఖచ్చితంగా అనుకూలంగానే ఉండాలి. అనుకూలంగా లేవు అని అంటే మటుకు నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఫలితాలు అనుకూలంగా కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. బాగున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా అటు విద్యార్థులకైనా కానీ ఉద్యోగస్తులకైనా కానీ అలాగే గృహిణులకు కూడా చాలా మంచి ఏమంటారు మంచి స్థితి గ్రహస్థితి గోచార స్థితి కూడా
బాగుంది కాబట్టి ఇక్కడ మనకి గురుబలం బాగుంది, సప్తమాధిపతి దశమంలో ఉంది. చాలామంది గృహిణులు ఏదన్నా ఏమంటారు డొమెస్టిక్ కానీ ఏదన్నా వ్యాపారం పెట్టాలని అనుకుంటారు కదా, సో వారికి కూడా ఇది మంచి అవకాశమే అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ పర్సనల్గా గ్రహస్థితి చూసుకోవాలి. నేను ఖచ్చితంగా అందరికీ చెప్పేది ఒకటే, ప్రతిసారి ప్రతి వీడియోలో ప్రతి రాశిలో నేను చెప్తూ ఉంటాను, మీరు పర్సనల్గా మీ గోచార స్థితి, గ్రహస్థితి, అలాగే దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి అవి చూసుకున్నాకే మీరు ఈ రాశి ఫలాలు మ్యాచ్ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు, చాలా కరెక్ట్గా అక్యురేట్గా అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో వీరు ధరించాల్సిన ముఖ్యమైనది కలర్ ఏంటంటే గ్రీన్, అంటే ఆకుపచ్చ వస్త్రము, ఆకుపచ్చ వస్తువులు ధరిస్తే కూడా చాలా మంచిది. క్రిస్టల్స్లో మనకి చాలా క్రిస్టల్ బ్రేస్లెట్స్ కూడా లభిస్తున్నాయి విరివిగా. సో దాంట్లో గ్రీన్ ఎవెంచరిన్ అని ఒకటి ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. అది కూడా మీకు ఉద్యోగంలో కావాలి, ఉద్యోగస్తులకు కావాలి, విద్య సఫలీకృతం అవ్వట్లేదు అని అనుకున్న వారికి వారు పెట్టుకోవడం మంచిది. ఇంకో కోణంలో ఆలోచించినట్టయితే ప్రేమికులకి ఇది అంత అనువైన సమయం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి గురుబలం పొందాడు, కాకపోతే ఇక్కడ చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఈ రాశి వారికి మారకాధిపతి అవుతాడు. సో బాధకాధిపతి కూడా అవుతాడు. సో బాధక మారకాధిపతి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలోనూ, అటు ఈ వివాహేతర సంబంధంలో ఉన్న వారికి అయితే ఇంకా చాలా డేంజర్. అలాగే కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, నవదంపతులు ఖచ్చితంగా మీరు బుధ శాంతి చేసుకున్నట్టయితేనే మంచి ఫలితాలు, మంచి ఏమంటారు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలా కాకుండా మీరు ఏమంటారు ఇవన్నీ ఎందుకులే మనం పాటించడం అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఒకవేళ మీ గ్రహస్థితి దశాంతర్దశలు కూడా సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా అటు ఆరోగ్యరీత్యా, అటు కుటుంబ కలహాల్లోనూ పెద్ద పెద్ద ఇష్యూస్, పెద్ద మేజర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా చక్కగా ఉంటాయి. సో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు చేసుకోవాల్సింది ఇప్పుడు చెప్పాను కదా, గ్రీన్ కలర్ ధరించడం, అలాగే ఇవ్వటము. గ్రీన్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ అని కూడా వస్తున్నాయి మీకు, అవి కూడా వేసుకుంటే చాలా చక్కగా రిజల్ట్స్ వస్తాయి. అంటే నేను ఇక్కడ ఒక సంబంధితమైన క్రిస్టల్ చెప్తే అటు మీకు దశలు అంతర్దశలు ఏమి నడుస్తున్నాయో కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి పర్టికులర్గా ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకోవాలని నేను చెప్పట్లేదు. అందుకే ఆకుపచ్చ వస్తువులు, ఆకుపచ్చ వస్త్రాలు దానం చేసుకోవడం, అలాగే ధరించడం కూడా మంచిదని చెప్తాను. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే క్రీం అచ్యుత అనంత గోవింద, ఇది ఆరోగ్య రీత్యా చేసుకుంటే కూడా చాలా చక్కటి ఫలితాలతో వస్తాయి.